ఇక మన భారతదేశంలో కాదు, ముఖ్యంగా భారతదేశం మొత్తం కూడా చాలామంది కూడా బీటెక్లు ఎంటెక్లు చేసి సాఫ్ట్వేర్ రంగంలో అంటే చాలా కష్టపడి స్కిల్స్ సంపాదించుకుంటే పోయే ఏకైక దేశం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వీళ్ళ పాలిట ట్రంప్ పెద్ద బండ, పెద్ద గనేట్రాయిని వాళ్ళ గుండెల్లో ఇసిరేసిండు. దానికి సంబంధించిన వార్తనే చెప్తున్నా. హెచ్బి వీసాకు ₹1,00,00,000. భారత టెక్నికల్ నెత్తిన ట్రంప్ మరో పిడుగు నేను బండ అన్న, ఏకంగా మొత్తం పిడుగంటే ఒక బాంబే వేసిండు. మొత్తానికైతే ఏమన్నాడుగా, కొత్తగా అమెరికా పోయే వాళ్ళకట మొత్తానికైతే బాగానే పైసలు అడుగుతాడు ట్రంప్ అయితే. మరి జాగ్రత్త, చూద్దాం. కొత్త దరఖాస్తు $1,00,000 చెల్లించాల్సిందే. ప్రస్తుతం చెల్లిస్తున్నది $2,500 మాత్రమే. నేటి రాత్రి నుంచి అమల్లోకి ఉత్తర్వులు. అమెరికా పౌరులకే ఉద్యోగాలు ఇవ్వాలి ట్రంప్ సర్కార్. ఇదంతా కూడా ట్రంప్ ఒక భాగంలో కుట్ర. ఏంటంటే స్థానికంగా ఉన్న వాళ్ళ పౌరులకే మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా అమెరికా దేశంలో ఉన్నటువంటి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ సంఖ్యలో ఉన్నది భారతీయులే. అది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే వాళ్ళ స్థానిక వాళ్ళకు ప్రధానంగా వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తాలని చెప్పేసి ఇటువంటి చెత్త రూల్స్ మాత్రం ట్రంప్ మాత్రం తీసుకొస్తుండు. తొలుత బిహెచ్బి వీసా దారులపైన ఆంక్షలు, ఆ పైన వెనక్కి 24 గంటల్లో అమెరికాకు తిరిగి రండి. హెచ్బి ఉద్యోగులు యుఎస్ కంపెనీ అల్టిమేటం. దేశంలో ఉన్న వాళ్ళ ఎక్కడికి వెళ్ళొద్దనే హెచ్చరిక. కంపెనీలు మాత్రం హెచ్చరికలు జారీ చేసినాయి. ఉన్నవాళ్ళు ఇక్కడనే ఉండుర్రి, అనవసరంగా పోయి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకూడదని చెప్పడం కూడా జరిగింది. మొత్తానికైతే భారత టెక్నికల్ నెత్తిన ట్రంప్ మరో పిడుగు. అంటే కొత్తగా వెళ్ళే వాళ్ళకు మాత్రం భారీగానే వ్యయం అవుతుంది ఇప్పుడు పోవడం అనేది. ఈ విషయాన్ని కూడా స్థానికంగా యువత, ఈ యొక్క బీటెక్ ఎంటెక్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు ఈ వార్తను చాలా గమనించాల్సింది ఉంది. అమెరికా వెళ్ళాలి, డాలర్స్ సంపాదించాలనుకునే భారతీయ కళలు చెదురుతున్నాయి. యుఎస్ వెళ్ళి స్థిరపడాలనే టెక్నికలకు ట్రంప్ సర్కారు తాజాగా మరో షాక్ ఇచ్చింది. హెచ్బి వీసా దరఖాస్తు రుసుం ఏకంగా $1,00,000 పెంచింది. అంటే భారతీయ కరెన్సీ సుమారు 90 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. యుఎస్లో హెచ్బి వీసా కలిగిన వారికి సైతం ఈ రూల్స్ వర్తిస్తాయని తొలుత ప్రకటించిన ట్రంప్ సర్కార్ తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయం నేటి రాత్రి నుంచి అమల్లో రానుంది. మొత్తానికైతే ఎయిర్పోర్ట్లో మాత్రం కిక్కిరిసినటువంటి జనం మాత్రం ఉన్నారట. ఉన్నట్టుండిగా కూడా ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు కానీ ఇతర ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా ఈ యొక్క టికెట్ల ధర కూడా పెంచడం కూడా జరిగింది. మొత్తానికైతే అమెరికా వెళ్ళే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకు మాత్రం ఇది ఒక పిడుగు లాంటి వార్త అని కూడా చెప్పొచ్చు.